సో జనరల్గా స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి? సి షార్ప్, జావా, పైథాన్, రియాక్ట్ అండ్ రియాక్ట్ జేఎస్, లైక్ మెనీ థింగ్స్. సో వాట్ ఈస్ మై బెటర్ సజెషన్ ఈస్, సో మీరు బీటెక్లో ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. సో దట్ ఈస్ ఆఫ్ సి ప్లస్ ప్లస్, జావా అండ్ ఏదైనా సరే. సో ఒక్కొక్క కోర్స్ ఉన్నప్పుడు మీకు సర్టెన్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ సెమిస్టర్లో ఆ కోర్స్ ఉంటుంది. సో అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది చేయండి. సపోజ్ సి లాంగ్వేజ్ ఉంటే సి లాంగ్వేజ్ తో ఒక ప్రాజెక్ట్ చేయండి. సో మీకు కంప్లీట్ అవగాహన అనేది వచ్చేస్తుంది. సో సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ వచ్చినా చాలు. అండ్ నెక్స్ట్ సి++, అండ్ ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్, ఇలా స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవడం బెటర్. సో సపోజ్ నీకు సి లాంగ్వేజ్ వచ్చాయంటే సి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అన్నీ రావాలి అట్లీస్ట్ నీకు. సో నువ్వు కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పలేకపోవచ్చు, కానీ కండిషనల్ స్టేట్మెంట్ అంటే నీకు గుర్తుండాలి. ఫంక్షన్స్ అంటే నువ్వు చెప్పలేకపోవచ్చు, బట్ ఫంక్షన్స్ అంటే ఏందో నీకు తెలిసి ఉండాలి. సో రియల్ టైంలో లైక్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాము, ఒక ఫంక్షన్ రాయమంటాడు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా రాయొచ్చు, గూగుల్ నుంచి కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. సో నీకు అర్థం అవ్వడం అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి సి లాంగ్వేజ్, స్ట్రక్చర్స్ నేర్చుకోండి. పాయింటర్స్ ఉంటాయి, పాయింటర్స్ నేర్చుకోండి. అండ్ మెమరీ అలొకేషన్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. మెమరీ ఎక్కడ స్టోర్ అవుతుంది ఇది నేర్చుకోండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్ కావాలి. నీకు ప్రోగ్రామింగ్ రావట్లేదు, లీవ్ ఇట్, జస్ట్ కాన్సెప్ట్ వస్తే చాలు. సపోజ్ లైక్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కిచెన్. మన కిచెన్లో స్టవ్ ఎక్కడ ఉంది తెలిస్తే చాలు. నెక్స్ట్ మెల్లమెల్లగా వంట చేయడం నేర్చుకోవచ్చు. ఎట్ ద సేమ్ వే ఇది కూడా అంతే. సో ఇన్ సింపులర్ వే లైక్ కిచెన్ ఒక స్టవ్ అనుకుంటే దాన్ని సి షార్ప్ కింద తీసుకోవచ్చు. అండ్ ఎనీథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. సో సి షార్ప్లో ఏమేమి చేయొచ్చు, ప్రాజెక్ట్ చేయొచ్చు, స్టవ్ తోటి కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు. సో యూ కెన్ ప్రిపేర్ ఉప్మా, హౌ యూ విల్ ప్రిపేర్ అనేది నెక్స్ట్ అన్నది. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ చేయండి. ఒక ప్రాజెక్ట్ ఎలా చేస్తారు, సపోజ్ లైక్ ఉప్మా చేయాలంటే ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్ కావాలి, యూటెన్సిల్స్ కావాలి, స్పూన్ ఫర్ సర్వింగ్ కావాలి, స్పూన్ ఫర్ మిక్సింగ్ కావాలి, సో సమ్ ఆయిల్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ మీకు ఉప్మా చేయాలంటే ఎలా చేయాలి, సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ ప్రింట్ అవుట్పుట్ యాజ్ ఉప్మా ఇస్ బీన్ ప్రిపేర్డ్. సో అక్కడ ఏదైనా ఒక మిస్ అయితే ఒక ఎర్రర్ చూపించండి, ఓకే హియర్ ఇట్ ఈస్ సంథింగ్ మిస్సింగ్, దెర్ ఇస్ నో ఇంగ్రీడియంట్. సో ఇలా కొన్ని మనం చేయొచ్చు. అండ్ మోర్ ఎవర్ లైక్ with C language, many things you can do. C language is not an outdated language. Many companies are running on C language. And, like this, I want to tell on this. And మీరు చాలా వరకు, సో డోంట్ కన్ఫ్యూజ్ ఆన్ ద లాంగ్వేజ్. స్టార్ట్ విత్ సమ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ బుక్స్. మీ సిలబస్ లేదంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరన్. సీ ఇన్ ద